అతిథిగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 25 లక్షలతో ఆరోగ్య బీమా అందిస్తామని, ఈ ఎన్నికల్లో మహిళలే కూటమి స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని పత్తిపాటి అన్నారు. వారం కష్టపడితే 5 ఏళ్ల మంచి భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ ఇచ్చిన వారవుతారని చెప్పారు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి జూన్ 4న తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి పారిపోతారని పత్తిపాటి ఎద్దేవా చేశారు. మనం ఓటు అడిగితే వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ననే 90% పోస్టల్ బ్యాలెట్ మనకు పడ్డాయి, 10% వైఎస్ఆర్కు పడ్డాయి, 10% రేపు ఓట్లు కూడా 80% పడతాయి. ఇక్కడ ఉన్న మీ అందరూ కరెక్ట్గా పనిచేస్తే, మీరందరూ ఒక్కొక్కరు 10 ఓట్లు మారిస్తే 80% ఓట్లు మనకు వస్తాయి, 20% ఆ ఫ్యాన్కు వస్తుంది. ఆ ఫ్యాన్కి వేయాలంటే సిగ్గుపడాలి, ఫ్యాన్కు ఓటు వేయాలంటే సిగ్గుపడాలి. ఎందుకు వేస్తున్నావు మీరు అడగండి. ఏం బాగుపడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అని అడిగితే వాడు ఓటు కూడా వేయరు. ఆ విధంగా మీరు బాగా స్టార్ క్యాంపెయినర్లుగా మీరు ఈ వారం రోజులు ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో నారీగణం, చంద్రబాబు గారు ప్రజాగణం, మా ఇందిరానేమో నారీగణం పెట్టింది. నారీగణం పెట్టి మీ అందరినీ, తెలుగు దేశం పార్టీలో ఉన్న ఆడబిడ్డలందరినీ, జగన్మోహన్ రెడ్డి ఈ నారీగణం ఏర్పాటు చేసినటువంటి టీం సభ్యులందరికీ, తెలుగుదేశం పార్టీ టీం సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ